నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మరో ప్రమాదకర మలుపు తిరుగుతోందా? రష్యా, బ్రిటన్ మధ్య టెన్షన్ ఒక్కసారిగా పెరిగిందా? ఉక్రెయిన్ రష్యా భూభాగంపై జరుపుతున్న డ్రోన్ దాడుల్లో బ్రిటన్ తయారు చేసిన డ్రోన్లు ఉపయోగించబడ్డాయన్న రిపోర్ట్స్ ఇప్పుడు మాస్కో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. బ్రిటన్కు తీవ్ర పరిణామాలు తప్పవు అంటూ రష్యా హెచ్చరిస్తోంది. అయితే లండన్ మాత్రం ఉక్రెయిన్కు తమ మద్దతు కొనసాగుతోందని స్పష్టం చేయటం విశేషం. అసలు ఈ డ్రోన్ వివాదం ఏంటి? రష్యా ఎందుకు బ్రిటన్ను నేరుగా హెచ్చరిస్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు ఇప్పుడు అత్యంత కీలకమైన ఆయుధాలుగా మారాయి. చిన్న ఖర్చుతో తయారు చేయగల డ్రోన్లతో వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా టార్గెట్ చేయగలుగుతున్నారు. ఇటీవల ఉక్రెయిన్ రష్యాలోని పలు ప్రాంతాలపై భారీ డ్రోన్ దాడులు చేసింది. ఒక భారీ దాడిలో దాదాపు 800 డ్రోన్లు ఉపయోగించినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. అంటే యుద్ధం ఇప్పుడు ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్స్కే పరిమితం కావడం లేదు. రష్యా భూభాగంలోని మిలిటరీ బేసెస్, లాజిస్టిక్స్ సెంటర్స్, ఫ్యూయల్ ఫెసిలిటీస్ వంటి స్ట్రాటజిక్ టార్గెట్స్ కూడా దాడులకు గురవుతున్నాయి. బ్రిటన్కు చెందిన సంస్థ తయారు చేసిన కొన్ని అటాక్ డ్రోన్స్ను ఉక్రెయిన్ రష్యా భూభాగంలో డీప్ స్ట్రైక్స్ కోసం ఉపయోగించింది. ఈ డ్రోన్లతో రష్యాలోని మిలిటరీ, ఇండస్ట్రియల్ టార్గెట్స్ను లక్ష్యంగా చేసుకున్నట్లు రిపోర్ట్స్ వెలువడ్డాయి. అయితే ఈ స్పెసిఫిక్ డ్రోన్ యూజ్ రిపోర్ట్స్ను బ్రిటన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ధృవీకరించలేదు. కానీ రష్యా మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. రష్యా దృష్టిలో ఇది కేవలం ఉక్రెయిన్కు వెపన్స్ సప్లై చేయడం కాదు, ఒక నాటో దేశంగా తయారు చేసిన ఆయుధాలు రష్యా భూభాగంలో డీప్ స్ట్రైక్స్కు ఉపయోగించబడడం పాశ్చాత్య దేశాల ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుందనే సంకేతంగా మాస్కో భావిస్తుంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ బ్రిటన్ ఉక్రెయిన్ యుద్ధంలో మరింత ప్రత్యక్షంగా భాగస్వామిగా కనిపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక మాస్కో నుంచి మరో స్పష్టమైన మెసేజ్ కూడా వచ్చింది. బ్రిటన్ తన చర్యలను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటూ రష్యా లండన్పై డిప్లొమాటిక్ ప్రెజర్ పెంచుతుంది. అయితే బ్రిటన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్కు తమ మద్దతు కొనసాగుతుందని లండన్ స్పష్టం చేసింది. ఇటీవలి ప్రణాళికల ప్రకారం బ్రిటన్ ఉక్రెయిన్కు పెద్ద సంఖ్యలో డ్రోన్స్ అందించేందుకు సిద్ధమవుతుంది. దీని వెనుక బ్రిటన్ వ్యూహం కూడా స్పష్టంగానే ఉంది. రష్యాను ఉక్రెయిన్లోనే ఎదుర్కొని యూరోప్పై రష్యా ప్రభావం పెరగకుండా అడ్డుకోవడం అంటే బ్రిటన్ దృష్టిలో ఉక్రెయిన్కు మిలిటరీ సపోర్ట్ ఇవ్వడం, కేవలం కీవ్కు సహాయం చేయడం కాదు. యూరోప్ సెక్యూరిటీ కోసం రష్యాను కంటైన్ చేసే స్ట్రాటజీ ఇప్పుడు అందరి మధ్యలో ఉన్న అతిపెద్ద ప్రశ్న ఇదే. రష్యా యూకే టెన్షన్స్ పెరిగితే ఇది నాటో రష్యా వార్గా మారుతుందా? ఎందుకంటే నాటో దేశం ఉక్రెయిన్కు వెపన్స్ ఇవ్వడం ఒక విషయం, ఆ నాటో దేశం రష్యాతో నేరుగా యుద్ధం చేయడం మరో విషయం. కానీ అసలు విషయం ఏంటంటే రష్యా ఒక నాటో దేశానికి చెందిన మిలిటరీ పర్సనల్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై డైరెక్ట్ అటాక్ చేస్తే, లేదా నాటో దేశం రష్యాపై డైరెక్ట్ మిలిటరీ యాక్షన్ తీసుకుంటే అప్పుడు ఎస్కలేషన్ చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి అడుగును రష్యా, బ్రిటన్ మాత్రమే కాదు నాటో మొత్తం జాగ్రత్తగా గమనిస్తుంది. రష్యా కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది. సైబర్ అటాక్స్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, సాబోటేజ్, డిస్ఇన్ఫర్మేషన్ ఇలాంటి హైబ్రిడ్ వార్ఫేర్ ద్వారా కూడా మాస్కో ప్రతిస్పందించే అవకాశం ఉంటుంది. అంటే కన్ఫర్మేషన్ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి యూరోప్లోని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వరకు విస్తరించే ప్రమాదం ఉంది. ఇదే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్కు ప్రధాన ఆందోళన. ఎందుకంటే రష్యా బెస్ట్ కన్ఫర్మేషన్ ఇప్పటికే మిలిటరీ బ్యాటిల్ ఫీల్డ్ దాటి సైబర్ మరియు ఇంటెలిజెన్స్ రంగాలలోకి కూడా వెళ్ళింది. ఈ పరిణామాలు భారత్కు కూడా ముఖ్యమే. రష్యాపై దాడులు పెరిగి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభావితమైతే ప్రపంచ చమురు మార్కెట్లో వాలటైలిటీ పెరగొచ్చు. రష్యా వెస్ట్ కన్ఫర్మేషన్ మరింత పెరిగితే రష్యా డిఫెన్స్ ప్రొడక్షన్, సప్లై చైన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. నాటో రష్యా టెన్షన్స్ పెరిగితే యూరోప్లో డిఫెన్స్ స్పెండింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దాని ప్రభావం గ్లోబల్ ఆర్మ్స్ మార్కెట్ పై కూడా పడవచ్చు. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు రష్యా యూకే డైరెక్ట్ వార్ కాదు, కానీ యుక్రెయిన్కు పాశ్చాత్య దేశాల మిలిటరీ సపోర్ట్, రష్యా భూభాగంలోకి పెరుగుతున్న డ్రోన్ స్ట్రైక్స్, వాటిపై మాస్కో నుంచి వస్తున్న తీవ్ర హెచ్చరికలు ఇవన్నీ కలిసి కన్ఫర్మేషన్ మరింత ప్రమాదకర దిశలోకి తీసుకువెళ్తున్నాయి. ఒకవైపు రష్యా హెచ్చరికలు, మరోవైపు బ్రిటన్ సపోర్ట్, మధ్యలో ఉక్రెయిన్ రష్యా డ్రోన్ వార్. ఈ పరిణామాలన్నీ రష్యా బ్రిటన్ టెన్షన్ను ప్రపంచానికి మరింత పెద్ద సంక్షోభంగా మార్చే అంశం.